టీవీ95 న్యూస్ ఈ నెల 15వ తేదీన కందుకూరులో జరిగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. గురువారం సాయంత్రం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్వచ్ఛ ఆంధ్ర ప్రోగ్రాం 2వ విడతను కందుకూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేయడం హర్షదాయకమన్నారు. నియోజకవర్గంపై తనకున్న అభిమానానికి ఇది నిదర్శనమని చెప్పారు. నియోజకవర్గానికి బీపీసీఎల్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు రావడానికి సహకరించిన ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలియజేశారు. దూబకుంటలో ఎంఆర్ఎఫ్ ప్లాంట్ను ప్రారంభించిన అనంతరం ఆయన స్వచ్ఛ ఆంధ్ర గురించి ఏఎంసీలో ప్రజలకు వివరిస్తారన్నారు. కందుకూరును త్వరలో ప్రకాశంలో కలపడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి పనిచేస్తున్నారని ఆయన చెప్పారు. మున్సిపాలిటీ అభివృద్ధి కూడా భారీగా నిధులు కోరనున్నట్లు ఎమ్మెల్యే వివరించారు. నార్త్ బైపాస్ విషయం కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు దామ మల్లేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షుడు నార్నే రోషయ్య, జనగర్ల నాగరాజు, మాదాల లక్ష్మీ నరసింహం తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీల్లో పర్యటించి ఈ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం మంత్లో ప్రతి 3వ శనివారం ఏదో ఒక నియోజకవర్గాన్ని ఎంచుకొని ఈ రాష్ట్రంలో డంపింగ్ యార్డ్ లేని దేశంలో ప్రప్రథమంగా ఆంధ్రప్రదేశ్ని డంపింగ్ యార్డ్ లేని రాష్ట్రంగా తీర్చిదిద్ది ఏవైతే వేస్టేజ్ వస్తుందో దాన్ని అన్నీ కూడా రీసైక్లింగ్ చేసి వెట్ డ్రై రెండు కూడా డివైడ్ చేసేసి మున్సిపాలిటీలన్నీ కూడా ఒక మంచి పరిశుభ్రమైన వాతావరణంలో మున్సిపాలిటీని తీర్చిదిద్దాలన్న ఒక ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ నియోజకవర్గాన్ని ఫస్ట్ మైదుకూరు మున్సిపాలిటీ పర్యటించడం జరిగింది. రెండోదిగా ఈ రాష్ట్రంలో కందుకూరు మున్సిపాలిటీ ఎన్నుకోవడం గౌరవ ముఖ్యమంత్రి గారు మన కందుకూరు పట్టణానికి రావడాన్ని నేను చాలా ఆనందంగా గర్వంగా భావిస్తూ ఉన్నాను. ముఖ్యమంత్రి వర్యులకి మన ప్రాంతం పట్ల ఎటువంటి మంచి విశ్వాసం ఉందో మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలోని పెట్టుబడులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ ప్రాంతం మీద ఉన్న ప్రేమని మనందరికీ కూడా బీపీసీఎల్ రూపంలో కానీ అలాగే ఆ రోజు 2014-19 మధ్యలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రామాయపట్నం పోర్టుకి భూమి పూజ కార్యక్రమం కూడా చేయడం జరిగింది. మీరందరూ కూడా ఈ ప్రాంతం పట్ల చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ప్రేమని మళ్ళా రేపు 15వ తారీఖున 11:45 తాడేపల్లి మన ఆయన కార్యాలయం నుంచి నేరుగా టీఆర్ఆర్ గవర్నమెంట్ కాలేజీలో హెలిప్యాడ్తో రావడం, ఆ తర్వాత ఎంఆర్ఎఫ్ లాంటి ఏదైతే ఈ మన వేస్ట్ మెటీరియల్ అంతా కూడా రీసైక్లింగ్ చేసే మిషన్ ప్రారంభోత్సవం చేసి ఆ తర్వాత ఈ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో దోమకుంట గ్రామంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆ గ్రామ సోదరుల మధ్యలో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ఆ తర్వాత ఈ కందుకూరు నియోజకవర్గంలో ఉన్న సమస్యలు, అలాగే ఈ కందుకూరు నియోజకవర్గానికి గత ప్రభుత్వంలో చేసిన అన్యాయం మీ అందరికీ కూడా తెలుసు. ప్రకాశం జిల్లాలో ఉన్న కందుకూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలపడం, మనం అందరం కూడా ఏ విధంగా కష్టపడతా ఉన్నాం. ఈరోజు ఏ డిపార్ట్మెంట్లో పని ఉన్నా ఒక రోజుతో అయ్యే పరిస్థితి లేదు. 120 కిలోమీటర్లు ప్రయాణించాల్సిన పరిస్థితి మీ అందరికీ కూడా తెలుసు. ఈరోజు ఒక అధికారం తీసుకొచ్చుకోవాలంటే నెల్లూరు జిల్లా నుంచి మనది రిమోట్ ఏరియాగా, మనదేదో అంటరాని ఏరియాగా చూసే పరిస్థితి ఉంది. దాన్ని మా ప్రాంతాన్ని మరలా తిరిగి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చెప్పడం కూడా జరిగింది. లోకేష్ బాబు గారు కూడా ములటవారిపాలెం యోగాలం పాదయాత్రలో కూడా మళ్ళా తిరిగి ప్రభుత్వం వస్తున్న వెంటనే ప్రకాశం జిల్లాలో కలుపుతామని ప్రామిస్ చేయడం జరిగింది. రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు మేము రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పాలిట్ బ్యూరో మీటింగ్లో కూడా గత వారంలో జరిగిన పాలిట్ బ్యూరో మీటింగ్లో కూడా పాలిట్ బ్యూరో సభ్యులు నాకు కూడా మీ కందుకూరు ప్రాంతాన్ని ఇమీడియట్లుగా ప్రకాశం జిల్లాలో కలుపుతానని చెప్పి పాలిట్ బ్యూరో మీటింగ్లో కూడా బాబు గారు ముఖ్యమంత్రి గారు పాలిట్ బ్యూరో సభ్యులు కూడా చెప్పడం జరిగిందని పాలిట్ బ్యూరో సభ్యులు కూడా మాకు చెప్పారు. తప్పకుండా ఈ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ కందుకూరు నియోజకవర్గం పట్ల ఆయనకున్న ప్రేమని కంపల్సరిగా తిరిగి మళ్ళీ ప్రకాశం జిల్లాలో కలుపుతారని ఆశిస్తూ, అలాగే మున్సిపాలిటీలో కూడా అనేక సమస్యలతో 2007లో జరిగిన బాడీ తర్వాత
ఈరోజు కూడా ఎలక్షన్ జరగని పరిస్థితి, 15 ఫైనాన్స్ రాని పరిస్థితి మీకు తెలుసు. మున్సిపాలిటీలో మౌలిక వసతులు ఏ విధంగా ఉన్నాయో, ఎక్కడ పోయినా డ్రైనేజీ, ఎక్కడ పోయినా రోడ్లు లేని పరిస్థితి, ఎక్కడ కనీసం గ్రావెల్ రోడ్లు కూడా లేని ఏరియాలో కూడా మున్సిపాలిటీలో ఉంది. మీరు అందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి రేపు రిప్రజెంటేషన్ ఇస్తా ఉన్నాం. తప్పకుండా ముఖ్యమంత్రి గారి మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. అదేవిధంగా నార్త్ బైపాస్ కానీ అనేక సమస్యలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తామని మేము భావిస్తూ, తప్పకుండా ముఖ్యమంత్రి గారు కూడా ఈ నియోజకవర్గం పట్ల మంచి సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ, ఈ షెడ్యూల్ మళ్ళా కూడా ఏవైతే ఏఎన్సీ మార్కెటింగ్ యార్డు కమిటీ ప్రాంతంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన ఈ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని మనందరం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తర్వాత మన నియోజకవర్గంలో చేసిన డెవలప్మెంట్, చేయబోయే డెవలప్మెంట్ కూడా కందుకూరు ప్రాంత ప్రజలు కూడా చెప్తారని చెప్పి, అలాగే ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత మళ్ళా కూడా 3 గంటలకి కందుకూరు నుంచి మళ్ళీ తిరిగి విజయవాడ వెళ్ళడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, పత్రికా సోదరులు అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ కూడా ఆ రోజు ఇందాకే చెప్పారు, ఐఎన్పిఆర్ కూడా ఓన్లీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాని ప్రింట్ మీడియాని అలౌ చేస్తాం, కెమెరాస్ ఎలక్ట్రానిక్ మీడియాని కొంచెం వాళ్ళే ఆ డిపార్ట్మెంటే మీకు సపోర్ట్ చేస్తాయని చెప్పి చెప్పడం కూడా గౌరవ ఐఎన్పిఆర్ వాళ్ళు కూడా కలెక్టర్ గారు, ఎస్పీ గారు కూడా మాట్లాడారు. మీరు కూడా వాళ్ళకి సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే దాంట్లో మీ పాత్ర కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.